హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ ఎస్పెషల్లీ గైస్, ఈరోజు వీడియో సూపర్ వీడియో అనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయమాకండి, ముందే చెప్తున్నాను. ఎండ్ వరకు చూడండి. మీకు చాలా మందికి ఉన్న డౌట్స్ కూడా ఈ వీడియోతో క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ కొత్తగా వచ్చేస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఏంటంటే, నార్మల్గా మీరు ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా లేదా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నా కానీ, మీరు ఇష్టపడే వాళ్ళు కానీ, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళలో కానీ కోప్పడే అమ్మాయిలు ఉన్నట్లయితే, ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు సో అని మీకు అనిపిస్తున్నట్లయితే, అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఉంటారు, అలాంటి వాళ్ళతో మనం ఉండొచ్చా, ఉండకూడదా, అసలు ఎంతవరకు వెళ్తూ అనేది చాలా మందికి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో పర్టికులర్గా నేను ఈరోజు కొన్ని క్లారిటీ ఇచ్చేస్తాను. కొన్ని అంటే ఐ థింక్ వీడియో చూడండి, ఎండ్ వరకు చూసిన తర్వాత ఖచ్చితంగా కొంతవరకు నేను చెప్పను కానీ 100కి 200% మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో కోపంగా ఉండే అమ్మాయిలకు ఉండే ఒక స్పెషల్ టాలెంట్ నేను స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నానండి. వీళ్ళు ఏంటంటే, ఎదుటి వాళ్ళు వీళ్ళని ప్రేమగా చూసుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు మోసం చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు యాక్ట్ చేస్తున్నారా అనేది చాలా ఈజీగా గుర్తుపట్టేస్తారండి. అండ్ చాలా రేర్గా ఉంటుందన్నమాట ఇలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలు అనమాట. అంటే చాలామంది అమ్మాయిలు చాలా గుడ్డిగా మోసపోతూ ఉంటారు. ఎవరెవరో ఏదేదో చెప్పిన మాటలు ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. కానీ బట్ ఎస్పెషల్లీ చాలా కోపంగా ఉండే అమ్మాయిలు స్పెషాలిటీ ఏంటి అంటే, వాళ్ళు అవతల వాళ్ళని ఈజీగా అంచనా వేసేస్తారనమాట. వీళ్ళని ఎవరైనా ట్రాప్ చేస్తున్నారా, లేకపోతే వేరే ఏదో థాట్స్ పెట్టుకున్నారా, లేదా ఫేక్గా మాట్లాడుతున్నారా, లేదా వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది ఒకవేళ మోసం చేస్తున్నట్లయితే సింపుల్గా పసిగట్టేస్తారు. ఒక్కసారి చూసిన తర్వాత మాత్రం వన్స్ మేబీ వీళ్ళకి వాళ్ళపైన ఏదైనా ఇష్టం కానీ ఏదైనా ఉన్నట్లయితే ఒక ఛాన్స్ ఇస్తారు, 2 ఛాన్సులు కూడా ఇస్తారు, 3 ఛాన్సులు కూడా వాళ్ళు ఇస్తారనమాట ఓపిక్గా. బట్ వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి చేంజ్ లేదు. పర్టికులర్గా వీళ్ళు చీట్ చేస్తున్నారు మనల్ని అని అనిపిస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకుంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో ఇక వాళ్ళని జోలికి వెళ్ళరనమాట. వాళ్ళని వీళ్ళ లైఫ్లో కూడా రానివ్వరు అనమాట. సో దూరం పెట్టేస్తూ ఉంటారు. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే హెల్ప్. వీళ్ళకి ఎవరైనా సరే హెల్ప్ చేశారు అంటే మాత్రం డెఫినెట్లీ ప్రాణం పోయినా సరే మర్చిపోరండి వీళ్ళు కోప్పడే అమ్మాయిలు. అండ్ అంటే ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి దూరంగా ఉన్నా కూడాను, ఎక్కడ ఉన్నా సరే ఆ టైంలో వాళ్ళు నాకు హెల్ప్ చేశారు అనేది ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో ఉంటుంది అనమాట. అండ్ ఒక మంచి డే వస్తే ఖచ్చితంగా వాళ్ళ వంతు హెల్ప్ కూడా మీకు చేస్తూ ఉంటారు. అంటే చాలామంది అంటారు చేసిన హెల్ప్ మర్చిపోతూ ఉంటారు, గుర్తుండదు అని కొంతమంది అంటూ ఉంటారు. బట్ ఎస్పెషల్లీ కొంతమంది విషయంలో అది నిజంగా జరుగుతుంది. అంటే హెల్ప్ తీసుకొని హెల్ప్ని మర్చిపోతూ ఉంటారు. బట్ కోప్పడే అమ్మాయిలకి ఏంటంటే, ఎవరైనా హెల్ప్ చేస్తే మాత్రం ఆ హెల్ప్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారనమాట. వాళ్ళు అస్సలు మర్చిపోరు. అండ్ చాలా గుడ్ క్వాలిటీ ఇది. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఎవరిని ద్వేషించరు ఎక్కువగా. కోపం అనేది ఓకే ఉంటుంది కానీ వీళ్ళు ఎవరి మీద అసూయ పడటం కానీ, ఐ థింక్ ద్వేషాన్ని పెంచుకోవటం కానీ అస్సలు చేయరు. అంటే ఓకే, వాళ్ళ కర్మకి వదిలేద్దాము అండ్ ఏదో ఒకటి వాళ్ళకి జరగాల్సినవి జరుగుతుందిలే అన్నట్లుగా అనుకుంటూ ఉంటారనమాట. రివెంజెస్ తీర్చుకోవటం అనేది 50-50గా ఉంటుంది. అమ్మాయిల్లో, కోప్పడే అమ్మాయిల్లో కొంతమంది రివెంజెస్కి వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ ఇంకొంతమంది అమ్మాయిలు రివెంజెస్ అవసరం లేదు. సో మనల్ని ఏదైనా బాధ పెట్టినా, సో మనల్ని ఏమైనా మోసం చేసినా సరే వాళ్ళకి తగ్గది ఏదో ఒక రోజు వాళ్ళు అనుభవించే తీరుతారు అనే మైండ్ సెట్తోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళకి మోసం చేయటం కూడా రాదు అండి. ఎస్పెషల్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, కోప్పడే వాళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారనమాట. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. కొంతమంది మనసులో పెట్టుకొని రోజులు రోజులు గడిచే కొద్దీ అలానే పెట్టేసుకుంటూ ఉంటారు. బట్ వీళ్ళ టైప్ ఉండరు అనమాట. ఏదైనా ఓపెన్గా చూపిస్తూ ఉంటారు. కోపం, ప్రేమ, జాలి ఏదైతే ఉంటాయో అన్నీ ఆ స్పాట్లో అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే, ఎవరిని మోసం చేయాలి, బాధ పెట్టాలి అనే థాట్స్ అంత ఈజీగా అయితే 99% వీళ్ళైతే అసలు మోసం చేయరు ఎవరిని కూడాను. ఎక్కడో రేర్గా 1-2% ఉండొచ్చేమో కానీ మ్యాక్సిమం యాంగ్రీగా ఉండే గర్ల్స్ అయితే ఎవరిని మోసం చేయరు అనమాట. మీరు చాలా గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోవచ్చు. మీ లైఫ్లో ఎవరైనా ఉన్నట్లయితే, మీరు ఒక ఫ్రెండ్షిప్ చేస్తున్న ఒక అమ్మాయితో లేకపోతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా సరే, సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోప్పడుతున్నట్లయితే మీరు చాలా గుడ్డిగానే నేను చెప్తున్నాను నమ్మేసి వెళ్ళిపోవచ్చు ఇంకా అంతే. ఎందుకంటే వాళ్ళు అంత జెన్యూనిటీని మెయింటైన్ చేస్తారనమాట.
నెక్స్ట్ వీళ్ళు అబద్ధాలు కూడా మ్యాక్సిమం చెప్పరు అనమాట. ఎలా అంటే వీళ్ళ బిహేవియర్ కోప్పడే అమ్మాయిలు అవతల సైడ్ వాళ్ళు ఏమన్నా మనం ఇది చెప్పటం వల్ల ఫీల్ అయిపోతారేమో, బాధపడిపోతారేమో, లేదా కోపం తెచ్చేసుకుంటారేమో అన్నప్పుడు మాత్రమే ఏదైనా చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటారేమో కానీ, బట్ ఎస్పెషల్లీ నార్మల్‌గా తీసుకున్నట్లయితే వీళ్ళు అసలు అబద్ధాలు ఆడరు. కోప్పడే అమ్మాయిలు. అంటే అబద్ధాలు ఆడటానికి కూడా వాళ్ళకది ఏదో కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఏదో మిస్టేక్ చేస్తున్నాము అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అందువల్ల వాళ్ళేందంటే ఏదైనా సరే ఇంకా హానెస్ట్‌గా, ఓపెన్‌గా అండ్ జెన్యూన్‌గా ఉండటానికే ట్రై చేస్తారు కానీ సో, అబద్ధాలు చెప్పేసి ఐ థింక్ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేసుకోవాలి అనైతే అనుకోరనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళు పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఐ థింక్ కోప్పడే అమ్మాయిలు ఎవరిని ఇష్టపడ్డా కూడాను ఐ థింక్ అంటే ఎవరిని అంటే అది ఫ్రెండ్ కావచ్చు, ఐ థింక్ లవర్ ఎక్సెట్రా ఎవరైనా కావచ్చు. బట్ వీళ్ళు గనుక ఎలా అంటే అంత తొందరగా ఎవరికీ అట్రాక్ట్ అవ్వరు. అంటే ఒక ఫ్రెండ్ కానీ అండ్ ఎవరైనా పార్ట్నర్ రిలేషన్‌షిప్ కానీ వెళ్ళాలి అన్నా కూడాను ఆలోచిస్తారనమాట. ఖచ్చితంగా కొంచెం టైం తీసుకుంటారు అండ్ తొందర పడరు అనమాట. వీళ్ళు తొందర పడకుండా ఉండేది ఎక్కడ అంటే వీళ్ళకి కోపం వచ్చినప్పుడు కోపం విషయంలో తొందర పడుతూ ఉంటారనమాట. అది ఆపుకోలేరు వీళ్ళు కోపాన్ని. కానీ ఎస్పెషల్లీ వీళ్ళు తొందరగా ఎవరికి కనెక్ట్ అవ్వకపోయినా కూడాను చాలా కొంతమందికే కనెక్ట్ అవుతుంటారు. బట్ కనెక్ట్ అయ్యారంటే మాత్రం వాళ్ళతోనే ఉండిపోతారనమాట. అంటే ఎన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినా, ఏమవుతున్నా, గొడవలవుతున్నా అండ్ ఏం జరిగినా కూడాను వాళ్ళతో రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేసుకుంటానే ఉంటారనమాట. అండ్ చాలా ప్రేమగా కూడా చూసుకుంటారు. ఎస్పెషల్లీ వన్స్ వీళ్ళు ఇష్టపడిన తర్వాత వాళ్ళని చాలా కేర్‌గా కానీ, సో చాలా ఇంట్రెస్ట్‌గా, ఇష్టంగా చూసుకుంటూ ఉంటారనమాట. ఇది కూడా చాలా గుడ్ క్వాలిటీ అనమాట. అండ్ కోప్పడే అమ్మాయిల్లో మెయిన్‌గా నేను చెప్పినవన్నీ ఒక్కసారి మీరు కావాలన్నా చెక్ చేసేసుకోండి. ఐ థింక్ నేను వీడియో కోసం అని కాదండి. చాలా జెన్యూన్‌గా రీసెర్చ్ చేశాను కూడా నేను. చాలా వీడియోస్ కొన్ని చాలా వరకు నేను పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఐ థింక్ నేను ఈ వీడియో మీతో పోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఒక డౌట్ ఎప్పుడు చాలామందికి వస్తూనే ఉంటుంది. కామన్‌గా రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్న ఎవ్వరికైనా కూడాను. నా లైఫ్‌లో నేను ఇష్టపడుతున్న అమ్మాయి కోపంగా ఉంటుంది. లేదా నన్ను ఇష్టపడే అమ్మాయి కోపంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? అసలు మనం వాళ్ళతో కలిసి ఉండగలమా లేదా? లేకపోతే ఏంటి అనేది ఒక క్వెషన్ మార్క్ లాగా ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. బట్ మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడాను మీ అందరికీ ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఒక సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను నేను. ఎస్పెషల్లీ ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు చాలా ఈజీగా వాళ్ళని నమ్మేయొచ్చు. ఈజీగా వాళ్ళతో మీరు రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ అంటే వాళ్ళకి నటించటం రాదు మెయిన్‌గా. ఏదైనా ఓపెన్‌గానే చూపిస్తూ ఉంటారనమాట. వాళ్ళ మాటలు, వాళ్ళ కోపం, వాళ్ళ ఏడుపు, వాళ్ళ హ్యాపీనెస్ ఏది కూడాను. సో, దానివల్ల వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికైనా బాధ పెట్టిపోతారనో, మోసం చేసిపోతారనో అనుకోవటానికే లేదనమాట. అంత హానెస్ట్‌గా ఉంటారు వాళ్ళు. సో, కాబట్టి నేను అందుకే మీతో చెప్తున్నాను. మీరు హ్యాపీగా వాళ్ళని నమ్మొచ్చు. వాళ్ళతో ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఒక మంచి ఫ్రెండ్‌ని కోప్పడే అమ్మాయి ఉంటే మిస్ చేసుకోవద్దు. ఒకవేళ ఒక పార్ట్నర్ ఉన్నా కూడాను కోప్పడే అమ్మాయి అస్సలు మిస్ చేసుకోమాకండి. అండ్ ఇదనమాట వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందా వీడియో? వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నేను ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ఇస్తున్నాను. కొన్ని వీడియోస్‌లో ఓకే స్కిప్ అవుతుంది. డెఫినెట్లీ నేను చూసి డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. చెక్ చేయండి. అండ్ పర్టిక్యులర్‌గా చాలామంది నాకు మెయిల్స్‌లో వాళ్ళ లవ్ స్టోరీస్ అన్నీ షేర్ చేసుకుంటున్నారు. అక్క మా స్టోరీ మీరు వీడియోస్‌లో చెప్పండి అక్క, లేదా మా రిలేషన్ బ్రేక్ అయిపోయింది. మేము మళ్ళీ కలవాలనుకుంటున్నాము. ఒకసారి మా స్టోరీ మా పార్ట్నర్ వింటారేమో, సో వాళ్ళకి ఇప్పటికైనా తెలుస్తుందేమో, లేదా ఇంకొంతమందికి మోటివేషన్‌గా ఉంటుందేమో. సో డెఫినెట్లీ షేర్ చేయండి అని చెప్పేసి నాకు చాలా స్టోరీస్ వస్తున్నాయన్నమాట. సో పర్టిక్యులర్ నేను కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా మన వీడియో చూసిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడాలి. లేదా వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళకొక సొల్యూషన్ దొరకాలి కదా అని కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అవి ఫర్దర్‌గా మన ఛానల్‌లో నేను వీడియోస్ పెడతాను. డెఫినెట్లీ చాలా మీకు హెల్ప్ అవుతాయన్నమాట. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. స్కిప్ మాత్రం చేసుకోకుండా వీడియోస్ అన్నీ చూడండి. మీకు లైఫ్‌లో చాలా వరకు యూజ్ అవుతాయన్నమాట మన వీడియోస్ అనేవి. అండ్ అందుకు చెప్తున్నాను. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.